బీజేపీ పొత్తు పెట్టుకుంది, చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేశారు. ఈ పొత్తు ఫ్యాక్టర్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మీరు అనుకున్న విజయ్ సీఎం అవుతాడు. అన్నా డిఎంకే టీవీకే రెండు పొత్తు పెట్టుకుంటే డెఫినెట్గా పొత్తు పెట్టుకుంటాయి. ఎందుకంటే అన్నా డిఎంకే వెనకాల ఉన్నది బీజేపీ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. బీజేపీ సౌత్ లో పాగా వేయాలనుకుంటోంది. పర్టికులర్ గా ద్రవిడ పార్టీలు ఉన్న చోట, ద్రవిడియన్స్ ఉన్న చోట, పర్టికులర్గా తమిళనాడులో ఏనాటికైనా జెండా ఎగరేయాలనేది బీజేపీ అనుకుంటున్న ఆశ. ఆ కళ నెరవేరుతుంది. ఎందుకు అంటే అవసరమైతే విజయన్ సీఎం చేస్తుంది. ఈ ఆఫర్ బీజేపీ ఇస్తుంది. ఆఫర్ బీజేపీ ఇచ్చి పళనిస్వామిని ఒక స్టెప్ తగ్గించి డిప్యూటీ సీఎం చేసి తెర వెనక మోడీ అమిత్ షా దీన్ని నడిపిస్తారు. ఖచ్చితంగా పొత్తు తీసుకెళ్తారు. ఎందుకంటే తమ జెండా ఎగురుతుంది. బీజేపీ అభ్యర్థులు ఏదైతే అసెంబ్లీలో మంత్రులు అవుతారు, తమిళనాడు రాష్ట్రం వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఆల్రెడీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ కూటమిలో ఉంది, బీజేపీ చేతిలోనే ఉంది. కాబట్టి తమిళనాడుని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం ప్రస్తుతం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ రెండు చోట్ల, అంటే మమతా బెనర్జీ ఒక చోట పోటీ చేస్తున్నారు. ఇక్కడ రెండు చోట్ల సువేందు అధికారి లీడ్ లో కొనసాగుతారు. సొంత నియోజకవర్గం భవానీపూర్ లో మమతా బెనర్జీ అక్కడ ముఖ్యమంత్రిగా వరుసగా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ అక్కడ వెనుకంజలో ఉన్నారు అశోక్. అయితే ఈ ఇప్పటిదాకా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం ఇంకా హోరాహోరీగానే సాగుతుంది. బట్ ఇప్పటికీ మమతా బెనర్జీ నివాసం దగ్గర కొంత నిశ్శబ్ద వాతావరణం అలముకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. బీజేపీ కొంత హెడ్జిగా ఉంది బీజేపీకి. ఓకే, ఎంత ఉంది ప్రెజెంట్? బీజేపీ 123, టీఎంసీ 111, అంటే ఒక 11-12 స్థానాలు వీళ్ళు ఉన్నప్పటికీ కూడా ఇంకా చాలా రౌండ్స్ ఉంటాయి కాబట్టి అవి మారుతూ ఉంటాయి. మ్యాజిక్ ఫిగర్ ఎంత? మ్యాజిక్ ఫిగర్ లో దగ్గరలో ఉందా లేదా? మ్యాజిక్ ఫిగర్ 148 మ్యాజిక్ ఫిగర్. బీజేపీ 148 మ్యాజిక్ ఫిగర్. సో ప్రస్తుతం అయితే బీజేపీ 124 ప్లేసెస్ లో లీడ్ లో ఉండగా టీఎంసీ 110 స్థానాల్లో మాత్రమే లీడ్ లో. బీజేపీ కళ నెరవేరుతోంది వెస్ట్ బెంగాల్లో. ఎప్పటికైనా పశ్చిమ బెంగాల్లో పాగా వేయాలన్న బీజేపీ కోరిక ఎన్నికల్లో నెరవేరుతుంది. మళ్ళీ తమిళనాడు దగ్గరికి వద్దాం రోహిత్. మళ్ళీ తమిళనాడులో బీజేపీ వెనకుండి మోడీ అమిత్ షా నడిపిస్తారు. సో ఇప్పుడు రిసార్ట్కి తరలించిన టీవీకే ఎమ్మెల్యేలతో, టీవీకే అధినేత విజయ్తో ఖచ్చితంగా అవసరమైన సెంట్రల్లో వాళ్ళు ఒప్పుకుంటారు. విజయ్తో పొత్తుకు వెళ్తారు. నువ్వే సీఎం అని కూడా చెప్తారు. కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ కూడా ఏడీఎంకే టీవీకే మధ్య ఎర్లీ ట్రెండ్స్ లో డిఫరెన్స్ కేవలం 12 సీట్ల వరకు మాత్రమే ఉన్న కనిపిస్తుంది. ఎందుకంటే టీవీకే 84 సీట్లకు ఉంటే అన్నాడీఎంకే 62 సీట్లకు వచ్చింది. డిఎంకే పరిస్థితి 53 స్థానాలకు పరిమితం అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే కావచ్చు, టీవీకే రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా